పిల్లలు బాగా చదువుతున్నారేంట్రా? చదువుతున్నా. ఓకే, పిల్లలు కొంచెం ఆకలి అవుతుంటారా? కొంచెం అడగండి, మమ్మీ టిఫిన్ అని చేసిందో. అవునా మమ్మీ, టిఫిన్ ఏం చేసా? ఆకలి అవుతుంది. చిట్టుదేనా నీకోసం చిట్టు దోశలు వేస్తున్నాయే. మమ్మీ నాకు టిఫిన్ ఏం చేసావు? పెద్ద కన్నయ్య నువ్వు పెద్దోడి కదా, పెద్ద దోశలు వేస్తా నీకోసం. ఇంతో తల్లి, నువ్వు చిట్టుదేని కాబట్టి చిట్టు దోశలు, నువ్వు పెద్దోడి కాబట్టి పెద్ద దోశలు. గుద్దు తాతకు గుద్దు దోశలు వేస్తావా? పప్పును అలా అనకూడదు, తాతయ్య కదా అట్లా అనకూడదు. ఇది కూడా తాతయ్యకి ఇంకో తాతయ్య ఇదిగో టిఫిన్. టిఫిన్ నువ్వు కూడా తిను. నువ్వు వేసుకున్నావా? తాత తిను, నువ్వు తిను. నేను తిను. తాతయ్య తిన్నావు? తినేసాం కదా, ఈరోజు సండే టీవీ చూద్దామా? నేను చూడలేను నాయన, గుడ్డు నువ్వే చూడు. తాతయ్య రిమోట్ ని పక్క నుండి ఇస్తావా? ఎక్కడ్రా? పక్కన. ఇదేనా? ఇదిగో చూడు. ఇప్పుడే పని అయిపోయింది, ఇవాళ సండే కదా, పిల్లలు పాయసం అన్నా చేద్దాం. లోయల్ ఇట్రా అమ్మ ఒకసారి. ఎంత మమ్మీ పిలిచావు? ఇదో లోయల్, పాయసం ఇచ్చిరా, తాతయ్యకి పాయసం చేశాను. ఓకే మమ్మీ. తాత ఇదిగో పాయసం తెచ్చాను నేను. తాత ఇదిగో పాయసం తెచ్చాను నేను నీకు. పాయసం వద్దురా, నేను ఎప్పుడు తినలేదు. ఎలా ఉంటది ఇది? తాత పాయసం తెల్లగా ఉంటది, నీ జుట్టు లాగా. నేను గుడ్డు నాయన, తెలుపు నలుపు నా కలర్ తెలియదు నాయన. తెలుపు ఎలా ఉంటది చెప్పు? తాత నీకు కొంగ తెలుసా? తెల్లగా ఉండిద్ది. నేను గుడ్డు నాయన, నా కొంగ ఎలా ఉంటుందో కూడా తెలియదు నాయన. తాత కొంగ ఇట్లా ఉంటది తాత. అంటే పాయసం కూడా ఇట్లానే ఉంటదా? తాత నాకు